ఎం న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా పక్కా విజన్ తో 75 సంవత్సరాల వయసులో కూడా నిత్య యువకుడిగా రాష్ట్రం కోసం పాటుపడుతున్న ఏపీ సీఎం చంద్రబాబు ఆయురారోగ్యాలతో ముఖ్యమంత్రిగా మరికొన్నేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రు శీవర ప్రకాష్, టీడీపీ జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు వంక సాయి కుమార్ బాబు, ఎన్డీఏ నాయకులతో కలిసి ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, నిరంతర శ్రామికుడు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో మండపేట సూర్య కన్వెన్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణ, మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రు శివర ప్రకాష్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమెల్లి వీరెడ్డి, జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు వంక సాయి కుమార్ బాబు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకు వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వేగుళ్ల ప్రారంభించారు. నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు సందర్భంగా మన రాష్ట్రానికి దశ దిశ నిర్దేశిస్తున్నటువంటి మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 75వ పుట్టినరోజు ఈరోజు. మరి మనం ఒక్కసారి వెనక్కి వెళ్తే మన తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని మరి మనకి మేలుకొల్పినటువంటి మహానాయకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు అయితే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి తెలుగు వారిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గత 5 సంవత్సరాలు మన రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతే ఇవాళ దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని తిరిగి ఇవాళ మనకు ఒక పక్కన అభివృద్ధి, రెండవ పక్కన సంక్షేమం, రెండు కళ్ళగా పట్టాలకి ఎక్కిస్తున్నటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అన్ని విధాలా సహకరిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని అనేక నిధులు ఇస్తూ మన అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి మహనీయులు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. వారి ఇద్దరి యొక్క సహకారంతో, ఆశీస్సులతో ఈవేళ మన రాష్ట్రం ముందుకు పరిగెడుతుందంటే దానికి ముఖ్య కారకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి 100 సంవత్సరాల వరకు చక్కగా నిండు 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చి ఆయనకి సంపూర్ణ ఆరోగ్యాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుడు మనం అందరం కోరుకుంటూ మరి ఈ రోజున ఈ కార్యక్రమంలో ఈ బ్లడ్ డోనర్స్గా విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు అందరికీ కూడా మనసారా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నాయక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనకి ఇవాళ మనం 1 గంట వరకు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కంటిన్యూ అవుద్ది. ఇంకా వచ్చేవారు ఉంటే దాని అలా కంటిన్యూ చేస్తామని చెప్పి సౌకర్యంగా తెలియజేస్తూ ఇంకేమైనా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు ఫోన్ ద్వారా వర్తమానం పంపి మరింతమంది వచ్చేలాగా తీసుకురావాల్సిందిగా. ముఖ్యంగా ఇక్కడ మరి బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం మీరు ఏమి శ్రమ అనుకోకుండా మళ్ళీ వద్దామని చెప్పి వెళ్ళిపోకుండా అందరూ కూడా మీరు వచ్చినటువంటి ఆ బ్లడ్ డొనేషన్కి వచ్చిన కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ మనం అందరికీ కూడా మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యాలతో ఆనందంగా మన రాష్ట్రాన్ని మరింత భవిష్యత్తులోకి తీసుకురావాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో దార్శనిక కలిగిన
నాయకుడు. అటువంటి నాయకుడు పుట్టినరోజు జరుపుకుంటాం. మనందరం కూడా ఎంత చక్కగా ఇంతమంది రక్తదానం ఇవ్వడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఇక్కడ హాజరయ్యారు. వారికి ఈ వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు జోగేశ్వర గారికి, ఇతర పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధికి పాటుపడతారో భవిష్యత్తులో కూడా ఆయన ఆశీస్సులు మనందరికీ కూడా రానున్న రోజుల్లో మనందరం కూడా ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో మనందరికి మంచి ఇంకా భవిష్యత్తులో మంచి దిశ చూపించే విధంగా ఆయన ముందుకు పోతానన్నారు. కాబట్టి వారికి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవడానికి మనందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ, అలాగే జనసేన తరఫున, జనసేన కార్యకర్తల తరఫున కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.